హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ప్రిమిటివ్ వార్ ఇదొక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ గైస్. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లయన్స్ గేట్ ప్లేలో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే పర్లేదు, బానే ఉంది. ఈ మూవీ రన్ టైమ్ 2 hours 10 minutes ఉంటుంది గైస్. ఇదొక మాన్స్టర్ మూవీ. ఐ నో మీరు అందరూ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నారు. నేను జస్ట్ 2 episodes మాత్రమే చూసాను. మిగతా 2 కూడా చూసి మోస్ట్లీ నైట్ ఆర్ రేపు మార్నింగ్ కల్లా రివ్యూ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు ఈ ప్రిమిటివ్ వార్ మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా అన్నది చెప్తాను. ఫస్ట్లీ ఈ మూవీ బడ్జెట్ జస్ట్ $7 million అంట. అంటే జస్ట్ 71 crores లో తీశారు. సో విఎఫ్ఎక్స్ అసలేం బాగోవేమో అని ఎక్స్పెక్ట్ చేశా, బట్ ఐ వాస్ రాంగ్. డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకుముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. 10K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీ స్టోరీ 1968 వియత్నాం వార్ టైంలో జరుగుతుంది. యుఎస్ స్పెషల్ ఫోర్స్ సోల్జర్స్ ని వెతకడానికి ఇంకొక టీం జంగల్లోకి వెళ్తారు. సో అక్కడ ఏం జరిగింది, అసలు డైనోసార్స్ ఎలా వచ్చాయి అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్ ఈ మూవీ అయితే యావరేజ్ కనిపించింది మామ. బట్ అంత తక్కువ బడ్జెట్ తో తీసినా కూడా కొన్ని విజువల్స్ అయితే అవుట్ స్టాండింగ్ గా ఉన్నాయి గైస్. డెఫినెట్లీ మేకర్స్ ని అప్రిషియేట్ చేయాలి. డైనోసార్స్ విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగున్నాయి. మెయిన్ గా నైట్ టైం చూపించే డైనోసార్స్ అయితే జురాసిక్ వరల్డ్ మూవీ రేంజ్ లో ఉన్నాయి. మార్నింగ్ టైం చూపించే వాటిల్లో కొన్ని చోట్ల క్లియర్ గా ఫేక్ అని తెలిసిపోతుంది. అంటే కొన్ని సీన్స్ లో డైనోసార్స్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటాయి, అక్కడ క్లియర్ గా ఫేక్ అని తెలిసిపోతుంది. బట్ మూవీ బడ్జెట్ ని మైండ్ లో పెట్టుకొని చూస్తే అది పెద్ద ప్రాబ్లం అనిపించదు. 70% ఆఫ్ ద టైం విఎఫ్ఎక్స్ బాగున్నాయి, మిగతా 30% ఫేక్ గా అనిపిస్తాయి. విఎఫ్ఎక్స్ కాకుండా ఓవరాల్ గా మూవీ అండ్ స్టోరీ నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. పెద్దగా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏం కాదు, చాలా బోరింగ్ అనిపించింది. రన్ టైమ్ 2 hours 10 minutes ఉంటుంది. చాలా లెంతీ ఫీలింగ్ వచ్చింది. డెఫినెట్లీ మూవీలో ఒక 40 minutes కట్ చేసి క్రిస్ప్ గా మూవీని 1.5 hour లో అవగొట్టేసి ఉంటే చాలా బాగుంటది. మూవీ బడ్జెట్ మొత్తం విఎఫ్ఎక్స్ మీదే పెట్టారు. స్టోరీ కూడా కొంచెం గ్రిప్పింగ్ గా ఉంటుంటే అదిరిపోయేది. బట్ సాడ్లీ స్టోరీ నాకైతే అసలేం నచ్చలేదు. సో ఇఫ్ మీకు డైనోసార్ మూవీస్ చూడడం ఇష్టమైతే జస్ట్ ఆ డైనోసార్స్ కోసం మాత్రమే ఒకసారి ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయండి. లేదు, ఆల్రెడీ జురాసిక్ వరల్డ్ మూవీస్ చూసేసాం, మళ్ళీ ఇలాంటి మూవీ మీద టైం వేస్ట్ చేసుకోకూడదు అనుకుంటే ఈజీగా స్కిప్ చేసేయచ్చు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాజ్ అన్ యావరేజ్ మూవీ. అండ్ అడల్ట్ కంటెంట్ ఎక్కడ కూడా లేదు, కొంచెం వైలెన్స్ ఉంటుంది, అది ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో ఇది గైస్ ప్రిమిటివ్ వార్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.